హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మనీ కబుర్లు ఛానల్. ఈరోజు మార్కెట్లో వీ షేప్డ్ రోలర్ కోస్టర్ రైడ్ చూసాం. మార్నింగ్ 23,300 పాయింట్స్ వరకు పడిపోయిన నిఫ్టీ మధ్యాహ్నానికి 300 పాయింట్స్కి ఎలా రికవర్ అయింది? ఒకవైపు ట్రంప్ ఇరాన్కి ఇచ్చిన లాస్ట్ వార్నింగ్, మరోవైపు బ్లూంబర్గ్ బ్యాండ్ ట్యాక్స్ న్యూస్కి మధ్యలో దలాల్ స్ట్రీట్లో ఏం జరిగింది? క్లియర్గా అనలైజ్ చేద్దాం పదండి. నిఫ్టీ మార్నింగ్ వరకు ఏకంగా 160 పాయింట్లకు పైగా గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి 23,317 పాయింట్ లోయెస్ట్ పాయింట్కి పడిపోయింది. అక్కడి నుండి 300 పాయింట్లకు రికవర్ అయ్యి చివరికి కేవలం 6.45 పాయింట్ల లాభంతో 23,649.25 వద్ద దాదాపు ఫ్లాట్గా ముగిసింది. మార్కెట్ రికవర్ అయినప్పటికీ భయాన్ని సూచించే ఇండియా విక్స్ ఇండెక్స్ మాత్రం 4%కి పైగా ఇంక్రీజ్ అయింది. దాని మీనింగ్ ఏంటి అంటే మార్కెట్ లోపల ఇంకా తీవ్రమైన టెన్షన్ అండ్ వొలటాలిటీ కంటిన్యూ అవుతుందని అర్థం. నెక్స్ట్, ఇండెక్స్ ఫ్లాట్గా క్లోజ్ అయినా బ్రాడర్ మార్కెట్ చూస్తే ఇంకా వీక్గా ఉంది. ఎన్ఎస్సిలో కేవలం 941 షేర్లు లాభపడితే 2,382 షేర్లు నష్టపోయాయి. దాదాపు 213 స్టాక్స్ లోయర్ సర్క్యూట్ని చూశాయి. ఇదిలా ఉంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ని హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అదేంటి అంటే టైమ్ ఇస్ టికింగ్ ఫాస్ట్ ఫర్ తెహ్రాన్, త్వరగా నిర్ణయం తీసుకో లేదంటే అక్కడ ఏం మిగలదు అంటూ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇంకోవైపు యుఏఈలోని బరాకా న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ సమీపంలో డ్రోన్ దాడులు జరగడం, ఒక రియాక్టర్ ఎమర్జెన్సీ జనరేటర్పై నడవాల్సి రావడం వల్ల మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ పీక్కి వెళ్ళిపోయాయి. ఈ మిడిల్ ఈస్ట్ ఇంపాక్ట్ ఇప్పుడు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ని దాదాపు 110.9కి చేరడమే కాకుండా ఈ ఏడాది సెప్టెంబర్ మరియు డిసెంబర్ ఫ్యూచర్ కాంట్రాక్ట్లు ఏకంగా రికార్డ్ స్థాయికి చేరాయి. అంటే ఆయిల్ కొరత ఇంకా లాంగ్ టర్మ్లో కంటిన్యూ అవుతుందని మార్కెట్ భావిస్తుంది. ఈ క్రూడ్ ఆయిల్ భయాల వల్ల మన రూపాయి విలువ హిస్టరీలోనే లోయెస్ట్ పాయింట్ 96.39కి పడిపోయింది. ఫైనలీ ఇన్ని లాసెస్ని చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మాత్రం 2.43%ని లాభాన్ని చూశాయి. మిగతా రంగాలు దాదాపు కుదేలైపోయాయి. ఇందులో మెయిన్గా రియల్ ఎస్టేట్, ఆటో అండ్ మీడియా రంగాలు భారీగా నష్టపోయాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్టాక్ మార్కెట్స్. ఫ్రెండ్స్, ఈరోజు స్టాక్ మార్కెట్స్లో సపరేట్ న్యూస్ లాగా కనిపించిన స్టోరీస్ యాక్చువల్గా ఒక సింగిల్ బిగ్ ట్రెండ్ అయితే ఇండికేట్ చేస్తుంది. ఇండియా ఎకానమీ ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్కి మూవ్ అవుతుంది. అదేంటి అంటే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెమీ కండక్టర్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ పేమెంట్స్ అండ్ స్మార్ట్ మనీ ఆల్రెడీ ఆ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఈరోజు కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ 1,400 కోట్ల క్యాపెక్స్ని అనౌన్స్ చేసింది. సర్ఫేస్ లెవెల్లో ఇది ఒక నార్మల్ ఎక్స్పెన్షన్ లాగా కనిపిస్తుంది, కానీ డీప్ డౌన్ స్టోరీ ఏంటి అంటే ఏఐ అండ్ డేటా సెంటర్ బూమ్. ఏఐ సర్వర్స్ అండ్ డేటా సెంటర్స్కి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కంపల్సరీ. అక్కడే కిర్లోస్కర్ ఇంజిన్స్కి డిమాండ్ ఇంక్రీజ్ అవ్వచ్చు. మేనేజ్మెంట్ టార్గెట్ అయితే 2030కి $2 బిలియన్ రెవెన్యూ జనరేట్ చేయడం అండ్ అసెట్ టర్న్ ఎక్స్పెక్టేషన్స్ని బట్టి 1,400 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్లో 5,000 నుంచి 6,000 కోట్ల రెవెన్యూ జనరేట్ చేయొచ్చు అని మార్కెట్ ఎస్టిమేట్ చేస్తుంది. కన్క్లూజన్ ఏంటి అంటే ఇలా ఇండియా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతూ ఉంటే పవర్ ఎక్విప్మెంట్ కంపెనీస్ సైలెంట్ బెనిఫిషరీ అవ్వచ్చు. ఇప్పుడు డిజిటల్ ఎకానమీ గురించి మాట్లాడితే పేటీఎం అయితే ఒక ఇంపార్టెంట్ మూవ్ చేసింది. ఆ మూవే పేటీఎం పాకెట్ మనీ. టీనేజర్స్ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. పేరెంట్స్ వాళ్ళ స్పెండింగ్ని ఇప్పుడు మానిటర్ చేయొచ్చు, వాళ్ళ స్పెండింగ్ లిమిట్స్ని సెట్ చేయొచ్చు అండ్ ఇన్స్టెంట్లీ బ్లాక్ కూడా చేయొచ్చు. ఇది ఒక స్మాల్ ఫీచర్ అయితే కాదు. ఈ ఫిన్టెక్ కంపెనీస్ ఇప్పుడు పేమెంట్స్ కోసం ఫైట్ చేయట్లేదు. ఫ్యూచర్ యూజర్స్ని ఎర్లీ ఏజ్లోనే డిజిటల్ పేమెంట్స్ ఎకోసిస్టంలోకి లాక్ చేయడానికి కంపీట్ చేస్తున్నాయి. ఈ స్టోరీ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఫైనల్లీ మన డిజిటల్ కన్సంప్షన్ ఇప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్కి మూవ్ అవుతుందని. ఏఐ అండ్ డిజిటల్ ఎకానమీ గ్రో అవ్వాలి అంటే ఇప్పుడు చిప్స్ కంపల్సరీ. అక్కడే నెక్స్ట్ బిగ్ డెవలప్మెంట్ వచ్చింది. ఇండియా అండ్ నెదర్లాండ్స్ అగ్రిమెంట్లో సెమీ కండక్టర్ కొలాబరేషన్ మేజర్ హైలైట్ అయింది. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద డీల్ ఏంటి అంటే ఏఎస్ఎంఎల్ అండ్ టాటా ఎలక్ట్రానిక్స్ కొలాబరేషన్. ఏఎస్ఎంఎల్ మెషిన్స్ లేకుండా అడ్వాన్స్డ్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో మార్కెట్ ఇది ఇండియా సెమీ కండక్టర్ అంబిషన్స్కి స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ సిగ్నల్ లాగా చూస్తుంది. మన ఐఐటీస్ అండ్ నెదర్లాండ్స్ యూనివర్సిటీస్ చిప్ రీసెర్చ్ కొలాబరేషన్ కూడా ప్లాన్ చేస్తున్నాయి. సో ఈ డీల్ ఇండియా స్లోలీ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ కంట్రీ నుండి అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అన్నట్టు అయితే మనకి కనిపిస్తుంది.
సెమీకండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ గ్రోత్కి అనదర్ డైరెక్ట్ బెనిఫిషరీ ఇప్పుడు డిఫెన్స్ సెక్టార్. ఈ డిఫెన్స్ సెక్టార్లో మనకి మెయిన్ ఉన్న కంపెనీ అపోలో మైక్రోసిస్టమ్స్. ఈరోజు మనకి అపోలో మైక్రోసిస్టమ్ రిజల్ట్స్ స్ట్రాంగ్గా వచ్చాయి. వాళ్ళ ప్రాఫిట్ గ్రోత్ 163%, రెవెన్యూ గ్రోత్ 81% ఉన్నట్టు అనౌన్స్ చేశారు. ఇందులో ఇంపార్టెంట్ పార్ట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వడం. ఈ మార్జిన్స్తో పాటు వాళ్ళ కంపెనీ స్కేల్ అండ్ ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అయింది. రీజన్ ఈజ్ సింపుల్. ఇండియా డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ స్లోలీ డొమెస్టిక్ సోర్సింగ్ సైడ్ నుండి మూవ్ అవుతుంది. మిసైల్స్, రేడార్స్, ఏవియానిక్స్, ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్కి లోకల్ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మార్కెట్ ఇప్పుడు డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ని లాంగ్ టర్మ్ గ్రోత్ థీమ్ లాగా చూస్తుంది. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రెండ్ ఇప్పుడు ఫార్మా సెక్టార్లో కూడా కనిపిస్తుంది. ఈరోజు గ్లాండ్ ఫార్మా రిజల్ట్స్ స్ట్రాంగ్ రికవరీ సిగ్నల్స్ ఇచ్చింది. వాళ్ళ రెవెన్యూ గ్రోత్ 28% అండ్ మార్జిన్స్ రికవరీ 18.5% ఇంక్రీజ్ అయ్యాయి. యూఎస్ వీక్నెస్ని యూరోప్ అండ్ చైనా బిజినెస్ కంపెన్సేట్ చేస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే గ్లాండ్ ఫార్మా ఇంజెక్టబుల్ బిజినెస్ మెడిసిన్ సెగ్మెంట్లో ఉంది. ఇది హై ఎంట్రీ బ్యారియర్ బిజినెస్. డెప్ట్ ఫ్రీ బ్యాలెన్స్ షీట్ వల్ల మార్కెట్ మళ్ళీ కంపెనీ మీద కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. సో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రికవరీలో ఇండియా ఫార్మా ఎక్స్పోర్టర్స్ కూడా బెనిఫిట్ అవ్వచ్చు. ఫైనలీ ఈరోజు స్టోరీస్ అన్నీ కనెక్ట్ చేస్తే ఏఐ బూమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో డేటా సెంటర్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి, విచ్ మీన్స్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ కూడా హ్యూజ్గా పెరుగుతుంది. అక్కడ కిర్లోస్కర్ లాంటి కంపెనీస్ ఎంటర్ అవుతున్నాయి. డిజిటల్ ఎకనామీ డీపర్గా వెళ్ళడం వల్ల ఫిన్టెక్ కంపెనీస్ నెక్స్ట్ జనరేషన్ యూజర్స్ని క్యాప్చర్ చేయడానికి కంపీట్ చేస్తున్నాయి. అందుకే పేటీఎం టీనేజర్స్ని టార్గెట్ చేస్తుంది. డిజిటల్ సిస్టమ్ స్కేల్స్ అవ్వాలి అంటే చిప్స్ కంపల్సరీ. అందుకే ఇండియా సెమీకండక్టర్స్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయడానికి గ్లోబల్ పార్ట్నర్షిప్స్ సైన్ చేస్తుంది. వన్స్ ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్ స్ట్రెంథెన్ అయితే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా డొమెస్టిక్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. అక్కడే అపోలో మైక్రోసిస్టమ్స్ లాంటి కంపెనీస్ ఫాస్ట్ గ్రోత్ని చూపిస్తున్నాయి. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్రూవ్ అయితే గ్లోబల్ ఫార్మా ఎక్స్పోర్ట్స్ కూడా స్ట్రాంగర్ అవుతున్నాయి. గ్లాండ్ ఫార్మా రికవరీ దానికి సిగ్నల్గా చూపిస్తుంది. సో టుడే హెడ్లైన్స్ అన్నీ ఒక సింగిల్ డైరెక్షన్ని పాయింట్ చేస్తున్నాయి. ఇండియా ఎకానమీ స్లోలీ లోటెక్ గ్రోత్ నుండి ఏఐ ఇన్ఫ్రా, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ టెక్, అడ్వాన్స్ ఎక్స్పోర్ట్స్ ఇలా నెక్స్ట్ ఫేజ్లోకి మూవ్ అవుతున్నాయి. అండ్ మార్కెట్ ఫ్యూచర్ని ముందే ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తుంది.